హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రిషి రోషన్ ఐడియాస్ అండ్ వ్లాగ్స్ అండి. సో టుడే అయితే మా వారు పిల్లల కోసం గాలిపటం చేస్తున్నారనమాట. సో చూద్దాం, వాళ్ళు ఇంకా స్కూల్ దగ్గర నుంచి రాలేదు. ఈయనైతే ప్రిపేర్ చేసేస్తున్నాడు. చూద్దాం ఎలా చేస్తున్నాడని, అది మీతో షేర్ చేసుకుందామని వీడియో అయితే స్టార్ట్ చేశాను. వీడియోకి చిన్న లైక్ ఇచ్చేసేయండి, షేర్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మా వారు అయితే ఇదివరకు గాలిపటం ఎప్పుడు చేయలేదంట, ఇప్పుడే చేస్తున్నారు. దీనికి చాలా ఫ్రాక్చర్లు అయితే వేశారనమాట. ఒక గాలిపటం చేయడానికి నాకు తెలిసి ఒక్కొక్క దగ్గర 2 drops 1 drop వేస్తారు. అదేంటిది ఫెవికల్. కానీ మా వారు డబ్బానే బార్లు ఇచ్చేస్తున్నారు. దాని మీద స్ట్రాంగ్గా ఉండాలంట, గాలిలో ఎగరకూడదు, అంతే స్ట్రాంగ్గా ఉండాలి గాలిపటం. బారికి పెట్టేశారు పుల్లలు కానీ రాకుండా. సో దీన్ని మనం ఎగరేయడానికి మనకి ఇక్కడ పైన స్టెప్స్ లేవు, అలాగే పైకి ఎక్కడానికి లేదనమాట. సో దీన్ని మనం తీసుకెళ్ళి ఒక వెంచర్ ఉంది పక్కనే, ఆ వెంచరే కదా అనేది, ఒక వెంచర్ ఉంది, ఆ వెంచర్లో తీసుకెళ్ళి ఎగరేస్తామన్నమాట. అప్పుడు కూడా వీడియో తీస్తాను. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరెవరు ఇంకా గాలిపటాలు ఎవరైనా ఎగరేయకపోతే ప్లీజ్ ఎగరేసుకోండి ఫ్రెండ్స్. సంవత్సరానికి ఒకసారి, ఇప్పుడే కదని ఎగరేసేది, సంక్రాంతి పండగకి ఎగరేసేది. మేము ఒకసారి ఆల్రెడీ ఎగరేసామన్నమాట. అప్పుడు మా చెన్ను వాళ్ళ తాతయ్య వాళ్ళు చేసుకొని వచ్చారు. ఇది రెండోసారి. దానికి తోక ఎటు నుంచి పెడతారు? దానికి అతికిస్తారా? ఏందని నేను వీడియో చేస్తుంటే అట్ట మాట్లాడతావు మరి. అసలు ఇప్పుడు అది కట్ చేసుకోవడానికి కూడా ఉండదు. బాడీ. అవును, ఇప్పుడు దానికి కింద తోక అంటిస్తారు కదా, అటే అంటిస్తారు, దాని మీద అంటిస్తారా, దాని కింద నుంచి అంటిస్తారా అని అడుగుతున్నాను. ఇక్కడ నుంచి అంటిస్తారు. మరి అదే నేను అడుగుతున్నాను, ఎందుకు బూతులు మాట్లాడతావు? బూత్ అది తెలుసు కదా ఫ్రెండ్స్, మన సౌత్ వాళ్ళు. నేను అక్కడ సౌత్ మన ఇండియన్ స్లాంగ్ ఎలా ఉంటుందో తెలుసు కదా. తోకలు అంటిస్తున్నారు. ఆటో వచ్చేసింది పిల్లలది. మరి ఎవరిది? పెద్దదంటే వాడు వచ్చి నాకు అదే అంటాడు, తోకేది దీనికి తోకలేదు, ఎగరదు. వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తుండండి.